మంత్రం వేగంగా ఫలించాలి అంటే కొన్ని నియమాలను పాటించాలి. రోజు స్నానం చేయాలి, లేదా కాళ్ళు చేతులు ముఖం కడుక్కోవాలి. ఉతికిన వస్త్రాలను ధరించాలి. స్నానం చేసిన తరువాత జపాన్ని పూర్తి చేసేంత వరకు ఎవరిని ముట్టుకోకూడదు. అనవసరంగా జపాన్ని మధ్యలో మానకుండా రోజూ చేయాలి. అయితే ప్రయాణాలకు వెళ్ళినప్పుడు మానవలసి వస్తుంది, అప్పుడు పర్వాలేదు. రోజు ఒకే సమయానికి జపాన్ని చేస్తే వేగంగా ఫలిస్తుంది. ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడు చేసినా ఒకే సమయానికి జపాన్ని చేయాలి. జపం చేసే జపమాలను వేరే వాళ్ళు తాకకూడదు. జపం చేస్తున్నప్పుడు మనం నేలను తాకకూడదు. కింద శుభ్రమైన వస్త్రం వేసుకుని దానిపై కూర్చుని మాత్రమే జపాన్ని చేయాలి. జపమాల కూడా నేలను తాకకూడదు. జపానికి ముందు నోటిని శుభ్రం చేసుకోవాలి. భోజనం చేసిన 3 గంటల తర్వాత జపాన్ని చేయాలి. అల్పాహారానికి మాత్రం ఈ పట్టింపు లేదు. ఎట్టి పరిస్థితిలోనూ ధర్మాన్ని తప్పకూడదు. కష్టాలలో ఉన్న వాళ్లకు సహాయం చేయడం, పేదవారికి దానం చేయడం, ఆకలితో ఉన్న మనుషులకు పశు పక్షాదులకు భోజనాన్ని పెట్టడం, పూజ ధ్యానం చేయటం చేస్తే మన పాపాలు తొందరగా కరిగిపోతాయి. ఇతరులను తిట్టకూడదు. తిట్టడం వల్ల వాళ్ల పాపాలు మనకు అంటుకుంటాయి. జపం చేసేటప్పుడు మన చూపుడు వేలు జపమాలను తాకకూడదు. మీరు తీసుకున్న మంత్రాన్ని ఎవ్వరికీ చెప్పకూడదు. జపం మనసులో చేసుకోవాలి. అప్పుడప్పుడు గుడిలో, నదీ తీరాల వద్ద, కొండ గుహలలో, పర్వత శిఖరాల వద్ద చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. అన్నిటికన్నా ఎక్కువ శక్తి మహాత్ముల సమాధుల వద్ద చేస్తే వస్తుంది. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మొదలైనవి. గ్రహణం చాలా శక్తివంతమైనది. గ్రహణం రోజు చేసే మంత్రం కూడా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది.